ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియమైన వాళ్ళరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామాన్ని బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అత్యంత కరుణ, కృప, కటాక్షాలు మనం కాపాడుతూ ఉన్నాయి. మరొక పర్యాయం ఈ రీతిగా మీతో కలుసుకుని దేవుని మాటలు ధ్యానించే అవకాశాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. మంచిది. మనము ఈ 15వ కీర్తన 15వ కీర్తన సామ్ 15 ఎందు నిమిత్తమైతే మరి దేవుడు ఆ యొక్క విషయాలు మాట్లాడారో మరి నేను కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని సమయంలో విన్నాను. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రము సంక్లిష్టమైనది. అది 613 ఆజ్ఞలతో కూడినది. మోషే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయి. మనం 10 ఆజ్ఞలే దేవుడిచ్చింది అనుకుంటాం. ఆ 10 ఆజ్ఞల వివరణ మనం నిర్గమకాండము 20వ అధ్యాయం నుంచి లేదా 21వ అధ్యాయం నుంచి ద్వితీయోపదేశ కాండం చివరి వరకు కూడా ఆయా చోట్ల మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కనుక క్రోడీకరిస్తే 613 ఆజ్ఞలు ఇవి యూదుల యొక్క తల్మాదులో రాయబడ్డాయి. అయితే అంత సంక్లిష్టత నుంచి దావీదు కాలంలో ఆ ఆజ్ఞలు 11 ఆజ్ఞలకు చేర్చాడు. దేవుని సన్నిధిని చేరుకోవాలి, దేవునిలో నివసించాలి అంటే. యెషయా కాలానికి మనం వచ్చేటప్పటికి మనకి 6 ఆజ్ఞలు కనిపిస్తూ ఉంటాయి. మలాకీ పుస్తకంలో వాటి ఇంకా తగ్గి 3 ఆజ్ఞలకు పరిమితమైనవి. యేసు ప్రభు యొక్క బోధనలో ధర్మశాస్త్రం అంతటిని ప్రేమ అనే ఒకే ఒక్క ఆజ్ఞలోనికి యేసు ప్రభు కుదించారు. 613 ఆజ్ఞలు మోషే, 11 ఆజ్ఞలు దావీదు, 6 ఆజ్ఞలు యెషయా, 3 ఆజ్ఞలు మీకా, అంతా కలిసి ఒకే ఒక్క ఆజ్ఞలో యేసు ప్రభు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ దావీదు కన్సైజ్ చేసిన 11 ఆజ్ఞలు కూడా ఈ 15వ కీర్తనలో ఉంటాయి. 15వ కీర్తనలో వాస్తవంగా మనకు కనిపించేది 5 వచనాలే అయినా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండడానికి, నిరంతరము దేవుని సన్నిధిలో నివసించడానికి దావీదు ప్రతిపాదించిన 11 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, లేక ఈ సంక్లిష్టమైన ధర్మశాస్త్రం అంతటినీ కూడా సరళమైన రీతిలో 11 ఆజ్ఞలలో దావీదు వ్రాసి ఉంచాడు. ఇంకా సరళం చేశాడు ఐజయా 6 ఆజ్ఞలు, ఇంకొంచెం సరళీకరించాడు మైకా 3 ఆజ్ఞలు. ప్రభు అయితే సూక్ష్మంలోనే మోక్షం అన్నట్లుగా మన మోక్షాన్ని చేరుకోవడానికి అత్యంత సూక్ష్మమైన ఒకే ఒక్క ఆజ్ఞను మనకు అనుగ్రహించారు. ప్రియులారా, ఈ 15వ కీర్తన అందు నిమిత్తం అత్యంత ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా యూదుల యొక్క ఆజ్ఞలు వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చూసుకుంటూ ఉంటుంటే సాధారణంగా మనం కూడా ఏం చేస్తాం తెలుసా, తేలిక చేసుకుంటూ ఉంటాం. ఏది ఇంకా అన్ని కలిపి ఎందులో ఇంక్లూడ్ అయినాయి అని వాటిని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఇండియా వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు సర్దుకోవడానికి ప్రిపేర్ అయ్యారా? నాకు ఈ రోజు ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని ప్రయాణాల తర్వాత కూడా అత్యంత ఇష్టం లేని పని ఏదన్నా ఉంటే నా లగేజ్ సర్దుకోవడం అనమాట. కానీ తప్పదు, అట్లా పెట్టుకుని వచ్చేస్తాను. కానీ సర్దుకునేటప్పుడు ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మంచం నిండా అన్ని పరుచుకుంటాం. అందులో మీ సూట్ కేసు పట్టి లేక మీ లగేజ్ అనుమతించేవి అంతవరకు వెళ్ళాలి. ఒక ఖచ్చితమైన నియమం మీకు ఆర్డర్ చేయబడింది. అయితే బ్రదర్ ఎవరో మీకు చెప్పారు, ఇగో నువ్వు ఇట్లాగే చేయాలి అని చెప్పి మీ వారు మీకు చెప్పారు. కాబట్టి ఏం చేస్తారు, అన్ని ముందు మంచం మీద అన్ని పరుచుకుని అయితే అందులో మీరు సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఇవన్నీ ముఖ్యమే, పట్టుకెళ్లాల్సినవి. వీళ్ళంతా పట్టుకెళ్ళరు కానీ అన్ని పట్టుకెళ్ళాలి. కానీ చివరికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు లోపల ఏం చేస్తారు, కొన్ని వస్తువులు ప్రక్కన పెట్టేస్తారు. అయినా ఇంకా కొన్ని పరిమితులు ఉంటాయి. దానికి లోబడి ఏం చేస్తారు, మరికొన్ని వస్తువులు ప్రక్కన పెట్టేస్తారు. చివరికి మీరు ఏది ప్రాముఖ్యమో దానితో పట్టుకు వెళ్తారు. నాకు కొన్ని పరిమితులు ఏంటంటే నేను ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే ఒక బ్యాగ్తోనే రావాలి, అది నా పరిమితి అన్నమాట.
కాబట్టి ఒక్క బ్యాగ్ లో ఎన్ని నేను ఇరికించగలనో అంత మాత్రమే తెచ్చుకుంటాను. వెళ్ళేటప్పటికి ఇంకో బ్యాగ్ అవుతుంది అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఇవి ఏది ముందు అన్ని ముఖ్యమే అనుకుంటాం, కానీ చివరికి వచ్చేటప్పటికి ఏది ప్రాముఖ్యము అని. ఒకవేళ మీరు ఒకే ఒక వస్తువు తీసుకువెళ్లాల్సి వస్తే ఆ వస్తువు ఏదై ఉంటుంది, లేదా కొన్ని వస్తువులు తీసుకువెళ్లాల్సి వస్తే ఏమై ఉంటుంది? ఒకే ఒక వస్తువు మీరు పరలోకం ప్రయాణం చేయాలి అంటే యేసు ప్రభు చెప్పింది ఒకే ఒక వస్తువు, ప్రేమ. అయితే దావీదు గారి వరకు వస్తే పర్మిషన్ ఇచ్చాడు దావీదు. ఎన్ని వస్తువులు మనం లగేజ్ లో పెట్టుకుని వెళ్ళొచ్చు అంటే, ఏదో 613 ఇరికించలేం కానీ, 613 పాటించలేం కానీ, కనీసం ఒక 11 ఆజ్ఞలు కనుక మీరు పాటిస్తే యెహోవా గుడారములో అతిథిగా ఉంటాము, ఎన్నడూ కూడా కదల్చబడకుండా ఉంటాము. కదల్చబడడు అను మాట ఈ లోకానికి సంబంధించింది. దేవుని గుడారములో అతిథిగా ఉండు మాట పరలోకానికి సంబంధించింది. అంటే పరలోకంలోనూ ఈ లోకంలో కూడా మనము దైవాజ్ఞల్లో నివసించడానికి అనుగుణంగా దావీదు కన్సైజ్ చేసి చెప్పిన 11 ఆజ్ఞలు ఈ 15వ కీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి నేను వరుసగా ఆ ఆజ్ఞలను గుర్తు చేసి తర్వాత ఈ కీర్తన ధ్యానంలోనికి మనము వెళ్దాం. ఒకసారి చూడండి, ఈ ఆజ్ఞలన్నింటినీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అది పరలోకం ఎవరు వెళతారు, లేకపోతే ఎవరు నీ సన్నిధిస్తారు అని. తరువాత 5వ వచనంలో చివరిలో చూస్తే, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. అది ఒక ఎఫర్మేషన్. ఇదిగో ఇలా ఉంటే ఈ లోకంలో స్థిరంగా ఉంటాం. ఈ మధ్యలో చెప్పబడినవి దాదాపు 11 ఆజ్ఞలు. అంటే 2వ వచనం దగ్గర నుంచి 5వ వచనం మధ్య భాగం వరకు చెప్పబడినవి 11 ఆజ్ఞలు. వినండి ఒకసారి. మొదటిది యథార్థమైన ప్రవర్తన, 2వది నీతిని అనుసరించి నడుచుకోవడం, 3వది హృదయపూర్వకముగా నిజం పలకడం, 4 నాలుగుతో కొండుములాడడు, 5 చిలికానికి కీడు చేయడు, 6 పొరుగువాని మీద నిందమోపడు, 7 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, 8 అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, 9 అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, 10 తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, 11 నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ 11 ఆజ్ఞలు ఇంచుమించు ఇలాంటి మాటలే మీరు యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తారు. అక్కడ 6 ఆజ్ఞలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించు ఇలాంటి మాటలే మీకా పుస్తకం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తారు. అక్కడ 3 ఆజ్ఞలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించు ఇలాంటివే హబక్కూకు 2:4లో అంటాడు, ఒకే ఒక మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అని ఒకే ఒక కండిషన్ అక్కడ చెప్తూ ఉంటాడు. యేసు ప్రభు కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ప్రేమ అని ఒక్క మాటలో ఇరికించారు. ప్రియులారా, ఈ 11 ఆజ్ఞలు ఈ 15వ కీర్తనలో ఉంటాయి. దావీదు ఇశ్రాయేలుకి కన్సైజ్ చేసిన ఈ 11 ఆజ్ఞలు లేక ధర్మశాస్త్ర సారాన్ని ఈ కీర్తనలో ఉంచారన్నమాట. చిన్న కీర్తనే అని మనం అనుకుంటాం, కానీ ఈ కీర్తన అత్యంత ప్రాముఖ్యమైనది. బహుశా దావీదు జీవితంలో ఒక పాఠం నేర్చుకున్న తర్వాత, ఏంటి అతను నేర్చుకున్న ఒక పాఠము అంటే, మీకు కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి. మందసము కిర్యత్యారీములో ఉండిపోయింది. అది మీకు సమూయేలు కాలంలో ఏలీ కుమారులైన హోఫ్ని ఫీనెహాసుల కాలంలో మరి మందసము ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధరంగంలోనికి తీసుకుని వెళ్ళబడి అక్కడి నుంచి అది ఫిలిస్తీన్లు దానిని చెరపట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ కాలంలో మరి సమూయేలు చాలా చిన్నవాడు. చివరికి ఈ హోఫ్ని ఫీనెహాసులకు లేకపోతే ఏలీకి పుట్టిన ఒక మనవుడికి వారు ఈకాబోదు అని పేరు పెడతారు. అంటే ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్, మహిమ వెళ్ళిపోయింది, ప్రభావము వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఈకాబోద్ అని ఒక పేరు పెడతారు. అయితే ఆ మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అది ఫిలిస్తీన్ల దేశంలో ఉండింది. ఫిలిస్తీన్లకి చాలా నష్టం జరిగిన విషయం గతంలో మనం విన్నాము.
అయితే దాన్ని ఏం చేశారు ఫిలిష్తీయులు, ఇలా మన దగ్గర ఉంటే కష్టం అనుకుని ఒక కొత్త బండి ఒకటి చేయించి ఆ బండిని ఎక్కించి ఆ బండి మీద ఈ మందసాన్ని ఉంచి ఇశ్రాయేలు దేశం యొక్క పొలిమేరల్లోనికి ఆ బండిని తొలివేస్తారు. చివరికి ఏం చేస్తుంది, ఈ బండు తీసుకొచ్చిన ఈ మందసము ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ కిర్యత్యారీము అనే ప్రదేశంలో ఉండిపోతూ ఉంటుంది. కిర్యత్యారీములో దాదాపు చాలా సంవత్సరాల పాటు మందసం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అట్లా ఉండిపోయిన తర్వాత ఆ కాల క్రమంలో దావీదు రాజవుతాడు. సౌలు మీకు ఇక ఏలీ తర్వాత న్యాయాధిపతుల కాలం ముగుస్తుంది. హోఫ్ని ఫీనెహాసులు చనిపోతారు. సమూయేలు ఆఖరి ప్రవక్త, ఆఖరి న్యాయాధిపతి లేక మొదటి ప్రవక్త సౌలును అభిషేకిస్తాడు. సౌలు కూడా తాను స్థిరంగా నిలుపుకోలేకపోతాడు. చివరికి దావీదు రాజు అవుతాడు. ఇంతకాలము కూడా మందసము కిర్యత్యారీములో ఉండిపోతూ ఉంటుంది. దావీదు రాజు అయిన తర్వాత తాను చేస్తున్న పని ఏంటంటే మందసాన్ని ఈ యెరూషలేమునకు లేక షాలేము పురానికి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసినప్పుడు తాను చేసిన ఒక పని ఏంటంటే అక్కడ ఈ కిర్యత్యారీములో మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఉజ్జా అహ్యో అని ఒక ఇద్దరు బండి తోలుతారు. ఒక క్రొత్త బండి ఒకటి చేయించి ఆ బండి మీద మందసాన్ని పెట్టి తీసుకుని వస్తాడు. తీసుకుని వస్తూ ఉంటే ఒర్నాను కళ్ళం దగ్గర వరకు వచ్చే వరకు ఎద్దులు కాళ్ళు జారుతాయి. ఎద్దు కాలు జారితే మందసం కింద పడిపోతుంది. అయ్యో మందసం పడిపోతుందే అని ఉజ్జా చేయి చాపి మందసాన్ని పట్టుకుంటాడు. మీకు బైబిల్ తెలిస్తే అక్కడ జరిగిన విషయం, మందసము కింద పడిపోతుందని చెప్పి చేయి చాపి పట్టుకోదలిచిన ఉజ్జా మందసాన్ని పట్టుకోగానే వెంటనే అక్కడ తన ప్రాణాన్ని కోల్పోతాడు. నేను బైబిల్ మొదటిసారి చదువుతున్నప్పుడు అభ్యంతరపడిన కొన్ని సందర్భాల్లో ఆ సందర్భం ఒకటి, ఉజ్జా చేసిన తప్పేమి, ఉజ్జా ఏం తప్పు చేశాడు అక్కడ, ఎందుకు ఆ మందసము బండి మీద నుంచి జారి కింద పడిపోతుంది అనుకుంటే దాన్ని ఎందుకు దాన్ని ఆపుతున్నాడు కదా, అంతే కదా, ఆ మాత్రం దానికి ఇట్లాగా ఇంత భయంకరమైన కష్టం లేకపోతే శోధన శ్రమ రావాలా అని నేను మొదట్లో కొంచెము అభ్యంతరపడ్డ మాట వాస్తవమే. అయితే ఎప్పుడైతే ఆ మందసము వలన చనిపోయారో దావీదు తాను చాలా దుఃఖానికి గురవుతాడు. దుఃఖానికి గురయ్యి, ఎందుకంటే మీకు తర్వాత మీకు బైబిల్ చదివితే అర్థమవుతూ ఉంటుంది, అది దావీదు చేసిన తప్పు, దావీదు చేసిన పాపము. దావీదు చేసిన పాపాన్ని బట్టి అక్కడ ఆ ఉజ్జాకు నష్టము జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉజ్జా మరణించాడు. ఏంటి అతడు దావీదు చేసిన పాపము? మందసాన్ని తీసుకురావడం అతడు చేసిన పాపమా అంటే కాదు. మరి దావీదు చేసిన పాపం ఏంటి అంటే మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారంగా తీసుకురావాలి. దావీదు ఆ పద్ధతిని పాటించలేదు. అది దావీదు చేసిన తప్పు, దావీదు చేసిన పొరపాటు అన్నమాట. ఆ పద్ధతిని పాటించాలి, కానీ దావీదు ఆ పద్ధతిని పాటించక తాను ఫిలిస్తీన్ల పద్ధతిని పాటించాడు. సాధారణంగా బండి ఎక్కించి, కొత్త బండి చేయించి బండి ఎక్కించి తోలివేసింది అది ఫిలిస్తీన్లు చేసిన పని. కాబట్టి ఆ ఫిలిస్తీన్ల పద్ధతిని దావీదు పాటించాడు. ఎప్పుడైతే అన్యుల పద్ధతిలో దేవుని పని చేయడానికి దావీదు పూనుకున్నాడో అక్కడ చాలా నష్టము, లేకపోతే పెరెజ్ ఉజ్జా అని ఆ ప్రదేశానికి పేరు పెట్టాడు. పెరెజ్ ఉజ్జా అంటే వినాశనము, ఉజ్జా వినాశనమైన ప్రదేశము అని అర్థం అన్నమాట. మరి చాలా ఆ స్థలంలో జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మధ్యలో ఎక్కడైతే ఆ మందసము ఇతడు మరణించాడో వెంటనే అక్కడ ఒబెదెదోము అని ఒక ఇంట్లో పెట్టేస్తారు. అయితే 3 నెలలు మందసము అతని ఇంట్లో ఉంటే మందసము అతని ఇంట్లో ఉండిన దాన్ని బట్టి యెహోవా ఒబెదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈ సంగతి దావీదుకు తెలుస్తుంది. మందసములో ఆశీర్వాదం ఉంది, మందసములో ఏ పొరపాటు లేదు, మందసము శాపగ్రస్తమైంది కాదు, మందసము ఆశీర్వాదమైందే. కానీ నేను చేసినది తప్పు పద్ధతిలో మందసాన్ని తీసుకుని వచ్చాను, కాబట్టి మందసాన్ని పొరపాటు కాదు, నాది పొరపాటు.
గ్రహించి తరువాత రెండవసారి సక్సెస్ఫుల్ గా మరి ఏ రీతిగా అయితే మందసాన్ని తీసుకురావాలో ఆ రీతిగా, అంటే ఆ మందసానికి ఇటు ప్రక్కన అటు ప్రక్కన ఒక రౌండ్ గా ఉన్న ఒక ఏర్పాటు ఉంటుంది. ఆ మధ్యలో నుంచి వారు కొన్ని ఈ కర్రలు చునిపి ఆ కర్రలను భుజాల మీద మోసుకుంటూ తీసుకుని రావాలి యాజకులు. అది దేవుడు వారికి నియమించిన పద్ధతి. ఆ రీతిగా తీసుకుని వస్తూ 6 అడుగులకు ఒక్కొక్క బలిని దావీదు అర్పిస్తూ చివరికి ఆ మందసం ముందు సంతోషంతో, నాట్యమాడుతూ, ఆనందముతో, ఊరేగింపుతో మందసాన్ని తీసుకుని వస్తాడు. లేక షాలేంపురంలోనికి తీసుకుని వస్తాడు. ఇక మందసాన్ని తీసుకుని వచ్చిన తరువాత బహుశా దావీదు ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు. ఎందుకంటే దేవా, నేను నీ సన్నిధినే కోరుకున్నాను కదా, నీ గుడారాన్ని నేను కోరుకున్నాను కదా, కానీ నీ గుడారంలో ఉండాలి అంటే మేము మా ఇష్టానుసారంగా ఉంటే కాదన్నమాట. ఏం చేస్తే మేము నీ సన్నిధిలో మీ గుడారములో నివసిస్తాం. అదే మాటతో ప్రారంభిస్తూ ఉన్నది కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? జరుగుతున్న పరిస్థితులను చూచి దావీదు తాను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఎవరు నీ సన్నిధిలో మరి అతిథిగా ఉండగలిగిన వాడు? నీ గుడారములో ఎవరు నీ పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు? ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రశ్న వేసి ఇక్కడ నివసించాలి అంటే మనం చెప్పుకున్న 11 ఆజ్ఞలు కూడా ఒక 3 కేటగిరీల్లోనికి మారుస్తూ ఉన్నాడు. 11 ఆజ్ఞలు మరలా కొంచెం వాటిని ఒక సార్థం చేసుకుంటూ ఉంటే 3 కేటగిరీలు. మొదటి కేటగిరీ అది మన ప్రవర్తనకు సంబంధించిన విషయం. రెండవ కేటగిరీ అది నీతికి సంబంధించిన విషయం. మూడవ కేటగిరీ మన మాటకు సంబంధించిన విషయం. క్యారెక్టర్, కాండక్ట్, కాన్వర్జేషన్. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 11 ఆజ్ఞలు కూడా వీటికి అందులో ఇమర్చి వేశారన్నమాట. క్యారెక్టర్ సంబంధించిన విషయం, కాండక్ట్ కు సంబంధించిన విషయం, తర్వాత కాన్వర్జేషన్ కు సంబంధించిన విషయం. క్యారెక్టర్ ఏంటంటే యథార్థమైన ప్రవర్తన, కాండక్ట్ నీతిని అనుసరించి నడుచుకోవడం, కాన్వర్జేషన్ హృదయపూర్వకముగా నిజము పలకడం. ఈ 3 మాటల్లోనే ఇదిగో మిగతావన్నీ కూడా అమర్చే, అంటే ఈ మిగతా 11 ఆజ్ఞల్లో ముందు ఈ 3 కూడా చదువుకున్నాం. మిగిలిన 8 కూడా ఈ పై 3 అవి స్టార్టింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎలాగున్నో చూద్దాం. ఎందుకంటే నేను బైబిల్ తరగతి కాబట్టి ప్రసంగం కింద నేను చేయట్లేదు. బైబిల్ని ఎక్స్పోజిటరీగా ఎట్లా అర్థం చేసుకోవాలో కొంచెం మీకు అవగాహన కల్పించడానికి నాకు ఇచ్చిన చిన్నపాటి జ్ఞానాన్ని బట్టి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందువల్ల ఈ 3 విషయాల్లో మనం కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది. మీరు అనొచ్చు, ఏమండి యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడుచుకోవడం ఒకటి కాదా? క్యారెక్టర్, కాండక్ట్ ఒకటి కాదా అంటే కొంచెం వ్యత్యాసం ఉంది. క్యారెక్టర్ అనేది ఎవరూ చూడనప్పుడు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన. కాండక్ట్ అనేది అందరూ చూస్తుండగా నువ్వు ప్రవర్తించే ప్రవర్తన. మీరు ఇప్పుడు ఐస్బర్గ్ చూసారా? ఐస్బర్గ్ అది నీటిలో తేలుతూ ఉంటుంది. మంచు కొండలు ఉంటాయి, మీకు ఆర్కిటిక్ ప్రాంతంలో ఐస్బర్గ్లు ఉంటాయి. ఈ ఏమంటారు, టైటానిక్, అట్లాంటి ఒక ఐస్బర్గ్ ని ఢీకొని అది బద్దలైపోయి మునిగిపోవడం జరిగింది. ఆ ఐస్బర్గ్ నీటిలో తేలుతుంటుంది చూస్తారా? కానీ పైకి కనిపించేది చాలా తక్కువ భాగం కనిపిస్తుంది, లోపల ఉండేది చాలా ఎక్కువ భాగం ఉంటుందన్నమాట. మహా అయితే ఒక 20%, 15% పైకి కనిపిస్తూ ఉంటుంటే 80% క్రింద ఉంటుంది. పైకి కనిపించేది కాండక్ట్ అయితే కనిపించినది క్యారెక్టర్. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడుచుకోవడం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క విషయాలు మరొకసారి మీ దృష్టిలో మీరు పెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవి ఈ 3 విషయాల్లోనూ చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే అది మొదటి వచనంలో చెప్తూ దేవుని ఆజ్ఞలకు మనము లోబడాలి. 11 ఆజ్ఞలు చెప్తూ ఉన్నాడు. అందులో ఇంటిగ్రిటీ గురించి, ప్రవర్తన, యథార్థతను గురించి, తర్వాత ఆనెస్టీ, రైచియస్నెస్, నీతిని గురించి, తర్వాత హృదయపూర్వకముగా సిన్సియారిటీ గురించి,
మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు కొంచెం మనము మన మనసులో దృష్టిలో ఉంచుకుని ఈ కీర్తన మనం చదివితే చాలా తేలికగా ఈ కీర్తనను మనము అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మరి ఒకసారి ఈ కీర్తనలోనికి వద్దాం. 15వ కీర్తన చూడండి. ఇదిలో మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని సందులో మనం కూడా అతిథిగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సీకింగ్ గాడ్స్ ప్రెసెన్స్, దేవునిని వెతకాలి. దేవునిని ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, అతిథిగా ఉండదగిన వాడెవడు, ఇది అతని యొక్క ఆశను తెలియచేస్తున్న విషయం. నువ్వు ఆశపడాలి ప్రభు సన్నిధి కొరకు. కీర్తనాకారునికి దావీదుకు దేవుని సన్నిధి అంటే ఎంత ఆశో కదా. మనము మిగతా భాగాల్లో చూస్తూ ఉంటాం. దావీదు రాజు అయిన తర్వాత అన్ని పనులు చేయలేడు కదా. ఒకవేళ నేను ఇలాగ అనుకుంటూ ఉంటాను, దావీదు అంతకు ముందు గొర్రెలు కాచుకునేవాడు, తన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకునేవాడు, బేస్బాల్ ఆడుకునేవాడు గ్రౌండ్స్ లో. క్రికెట్ బేస్బాల్ అప్పుడు ఉన్నాయని అడగండి, మీరు కొంచెం మెచ్యూర్డ్ క్రిస్టియన్సే కాబట్టి. లేకపోతే గోలికాయలు ఆడుకునేవాడు, గుట్టిబిల్లు ఆడుకునేవాడు అని చెప్పాలా. మొత్తం మీద ఫ్రెండ్స్ తో ఆడుకునేవాడు అట్లాగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, రాజు అయిన తర్వాత అన్నింటికీ తన సమయాన్ని కేటాయించలేడు. ఒకవేళ పాత ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి దావీదు రా కొంచెం మనము బాల్ గేమ్ ఆడుకుందాం అంటుంటే దావీదు అంటాడు, నీకు తెలుసు కదా ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి కదా, కాబట్టి ఇంతకు ముందు లాగా నేను మీతో ఆడలేను, సారీ. ఒకవేళ మరలా ఎవరైనా ఇంకొక ఫ్రెండ్ వచ్చి దావీదు రా మనం ఒక చోటకి విహారయాత్రకు వెళ్దాం, అలాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అని అడుగుతుంటే దావీదు ఏమంటాడు, ఒకప్పుడు నేను నీతో పాటు లాంగ్ డ్రైవ్ కి వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు మరి నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కదా, కాబట్టి నేను ఇదివరకు అట్లాగా నేను నీతో పాటు లాంగ్ డ్రైవ్ కి రాలేను. ఒకవేళ దావీదు యొక్క కుటుంబంలో ఎవరైనా వచ్చి దావీదు మన యొక్క మా పుట్టింటికి వెళ్దాం, ఎవరైనా భార్య ఎవరైనా వచ్చి, మరి చాలా మంది భార్యలు కదా, మన పుట్టింటికి వెళ్దాం లేకపోతే మా ఇంటికి వెళ్ళాలి అంటే, మరి ఇంతకు ముందు అయితే వచ్చేవాడిని కానీ ఇప్పుడు నేను రాజునయ్యాను కదా, ఇంతకు ముందు లాగా నేను రాలేను కదా. తనకు లిమిటేషన్స్ ఉంటాయి. కానీ అదే దావీదు దగ్గరికి ఎవరన్నా వచ్చి దావీదు మందిరానికి వెళ్దాం వస్తావా అంటే వెంటనే లేచి బయలుదేరిపోయేవాడు. మిగతా చోట్ల సాకులు చెప్పే దావీదు మందిరం దగ్గర సాకులు చెప్పేవాడు కాదు. వెంటనే బయలుదేరిపోయేవాడు, వెంటనే లేచిపోయేవాడు. యెహోవా మందిరమునికి వెలుగుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. తర్వాత మాట, యెరూషలేమా మా పాదములు ఇదిగో నీ ప్రాకారంలో నిలుస్తూ ఉన్నాయి అంటే 2 అంగల్లో అక్కడ ఉండిపోయేవాడు అనమాట. మందిరం అంటే అంత ప్రేమ, అంత ఆసక్తి. ఏమండి, మన భక్తికి దావీదు భక్తికి ఎంత వ్యత్యాసం. ఈ రోజుల్లో దేనికి మీరు సాకులు చెప్తారు? బాల్ గేమ్ కి సాకులు చెప్పరు, లాంగ్ డ్రైవ్ కి సాకులు చెప్పరు, లేకపోతే వీకెండ్స్ పార్టీ సాకు చెప్పరు, కానీ చర్చ్ వరకు వచ్చేటప్పటికి మాత్రం మనం సాకులు చెప్తూ ఉన్నాం. ఎంత విచారం అండి ఇది. ఎవడు దేవుని సన్నిధిలో అతిథిగా ఉంటాడు, ఆయన గుడారములో అతిథిగా ఎవడుంటాడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవడు నివసిస్తాడు అంటే యూ హ్యావ్ టు సీక్ హిస్ ప్రెసెన్స్ డిలిజెంట్లీ. పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని వెతకడం అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నేను వెతకాలి దేవుణ్ణి. ప్రియమైన వాళ్ళరా, నేను దేవుని వెతకడం మాత్రమే కాకుండా చివరి మాటలో ఒక మాట ఉంటుంది. నేను 3వది చెప్తున్నా, 2వది చెప్తాను. 1వది దేవుని వెతకాలి, చివరి వాక్యం చదువుతున్నాను. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. అది ఒక వాగ్దానం. సో సీకింగ్ గాడ్స్ ప్రెసెన్స్, ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిస్. దేవుని సన్నిధిని వెతకడం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాగ్దానాలు నమ్మడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ రెండింటి మధ్యన ఉన్నది రెండో విషయం, ఒబేయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞలకు లోబడము. ఇది మధ్యలో ఉన్నది. కనుక దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని వాగ్దానాలు నమ్మేవారు దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఇదే ఎక్కువ పార్ట్ అండి. మనం దీన్ని మిస్ అయిపోతూ ఉంటున్నాం. దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటాం. కొంతమంది అయితే దేవుని వాగ్దానం నమ్ముతూ ఉంటారు. చివరిలోకి వచ్చేటప్పటికి ఏమండి, ఎవరన్నా చనిపోతూ ఉంటుంటే రవికాంతిని మించినదో అని పాస్టర్ పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా చక్కని స్వరాలు సవరించుకుని పాడుతూ ఉంటాము. అంటే సన్నిధిని కోరుతూ ఉన్నాము, వాగ్దానము కూడా నమ్ముతూ ఉన్నాము, కానీ మధ్యలో ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నామా? ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉన్నామా? ఆజ్ఞ అనేది అది ఎట్లాంటిదంటే, మీరు ఒక శాండ్విచ్ చూస్తారు కదా,
శాండ్విచ్ లో పైన ఒక బ్రెడ్ పెడతాడు, కింద ఒక బ్రెడ్ పెడతాడు. అది చికెన్ శాండ్విచ్ అయితే, ఫిష్ శాండ్విచ్ అయితే, ఏమైతే ఆ మధ్యలో పెడతాడు. ఇందులో శాండ్విచ్ లో ప్రాముఖ్యమైనది ఏంటండి? ఆ పైన కింద పెట్టే బ్రెడ్ ముక్కలా, లేకపోతే మధ్యలో ఉండే ఆ మీట్, లేకపోతే ఆ యొక్క సాలాడ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా ఆనియన్ కావచ్చు, టొమాటో కావచ్చు, ఏది ప్రాముఖ్యం? మధ్య భాగం సాలడ్ లో ప్రాముఖ్యం చూశారు కదా. అట్లాగనే దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో అది ప్రాముఖ్యం. దాన్ని పాటించడం ప్రాముఖ్యం. ఆశపడటం మంచిదే, నమ్మడం మంచిదే. నీ ఆశకు నీ నమ్మకానికి మధ్య నీ విధేయత ఎంత? అది ఈ 15వ కీర్తన మనం ప్రశ్నిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ప్రేయర్స్ లో మనము లాగిన్ అవుతున్నాం. ఎందుకంటే మనకు ఒక ఆశ ఉంది, అలాగే మనకు ఒక వాగ్దానం ఉంది, చివరిలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆశ మంచిదే, వాగ్దానం కొరకు ఎదురు చూడడం మంచిదే. కానీ విధేయతను మర్చిపోతే నీ ఆశ అడియాస అయిపోతుంది, వాగ్దానము నీవే పోగొట్టుకుంటూ ఉంటావు. అందువల్ల మధ్యలో ఈ వాగ్దానాల ఆజ్ఞల గురించి చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలు ఎన్ని రకాలుగా ఉంటున్నాయో మరలా 3 రకాలైన ఆజ్ఞలు. ఎట్లాంటిది? మన క్యారెక్టర్, మన కాండక్ట్, మన క్యారెక్టర్. చూద్దాం ఒకసారి. యథార్థమైన ప్రవర్తన, బ్లేమ్లెస్ క్యారెక్టర్, యథార్థమైన ప్రవర్తన. చూడండి, అది 2వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అతని ప్రవర్తనలో కలిగిన ఇంకొక మాట ఏం తెలుసా? 4వ వచనంలో కూడా చూస్తున్నాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. కాండక్ట్ అంటే ఏంటంటే దేవునికి ఇష్టము లేని దాన్ని మనము ఇష్టపడకపోవడము, దేవునికి ఇష్టమైన దాన్ని మనం ఇష్టపడడం. దట్ ఈస్ ద రైట్ కాండక్ట్. కాండక్ట్ కి ఏంటి? కాండక్ట్ కి పారామీటర్ ఏంటంటే, మామూలుగా మనుషులు చూస్తుంటే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, మనుషులు చూడకపోతే ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది మన పారామీటర్. కానీ దేవుని యొక్క పారామీటర్ ఏంటి తెలుసా అండి? నీ కాండక్ట్ ఎట్లా ఉండాలి అంటే, we have to love the things which God loves and we have to hate the things which God hates. దేవునికి ఇష్టం లేని వాటిని విసర్జించడము, దేవునికి ఇష్టమైన వాటిని పాటించడము, అది మన ప్రవర్తన. మనొకసారి ఆలోచన చేసుకుందాం వెనక్కి తిరిగి. చాలా సార్లు దేవునికి ఇష్టమైనవి పాటిస్తాం కానీ ఇష్టం లేని వాటిని ద్వేషించాం. కొన్నిసార్లు ఇష్టం లేని వాటిని ద్వేషిస్తాం కానీ ఇష్టమైన వాటిని పాటించాం. ఇది కీర్తనలో ఉంటుంది. ఇదే మాట మీకు సామెతల పుస్తకంలో కూడా ఉంటుంది. ఇట్లాంటి మాటలే. అంటే దేవుణ్ణి ప్రేమించడము, అదే ఇంటెన్సిటీతో, అదే తీవ్రతతో మనము ఇతరులు లేకపోతే దేవునికి ఇష్టం లేని వాటిని ద్వేషించడం, విత్ ద సేమ్ ఇంటెన్సిటీ చాలా ప్రాముఖ్యం. మనం ఒకటి చేస్తాము, రెండో దాని గురించి మర్చిపోతూ ఉంటాము. ఒకటి చేస్తూ ఉంటాము, రెండో దాని గురించి పట్టించుకోం. అదే మనకి బీ హోలీ అని చెప్పిన మాట, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని పవిత్రతను గురించి చెప్పిన మాట మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ 2 విషయాలు ఏమంటే, హేట్ ద థింగ్స్ విచ్ గాడ్ హేట్స్ అండ్ లవ్ ద థింగ్స్ విచ్ గాడ్ లవ్స్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. అది మనము చేయాల్సిన విషయాలు కనుక అదే ఇంటెన్సిటీతో మనం చేస్తూ ఉన్నామా? చెప్తున్నాడు చూడండి. అతడు ఏం చేస్తున్నాడు? అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని అతడు సన్మానించును. ఇక్కడ మీరు వ్యక్తులు మర్చిపోండి. ఒక వ్యక్తి నీచుడు, ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే వ్యక్తులు కొంచెం మీరు మర్చిపోండి. ఇక్కడ జరగాల్సిన పరిస్థితులు, దేవునికి ఇష్టము లేనివి మనము ఇష్టము లేకుండానే ఎంచాలి. దేవుడు ఇష్టపడేవి అవి నేను వాటిని ఇష్టముగా ఎంచాలి. అదన్నమాట ఇక్కడ పాయింట్. మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం దేవునికి ఇష్టం లేనివి ఎన్ని ఉండుండొచ్చు. ఇంతకుముందు చెప్పారు కదా, ఫాస్టింగ్ అంటే ఏంటనుకుంటున్నారు? ఫాస్టింగ్ అంటే యాక్చువల్గా ఉపవాసము అనేది భోజనం మానేసి కూర్చోవడం కాదండి. కేవలం భోజనం మానేసి కూర్చోవడం కాదు. ఏమండి, మీరు చాలా మంది స్త్రీలు భర్త మీద అలిగి భోజనం మానేస్తారు. దాని ఉపవాసం అంటారా? పస్తు అంటారు. పస్తున్నారు, లేకపోతే అట్లా అంటారన్నమాట. లేకపోతే అట్లా కాకుండా ఈ జ్వరం వచ్చినప్పుడు భోజనం చేయొద్దని డాక్టర్ చెప్తాడు. దాన్ని పథ్యం అంటారు, దాని ఉపవాసం అంటారు.
పథ్యం చేస్తున్నారండి అంటూ ఉంటారు. పస్తు కాదు ఇది, పథ్యం కాదు ఉపవాసం అంటే. కేవలం భోజనం మానేయడం కాదు, మనము ఉపవాసం, కలిసి నివసించడం, దేవునితో కలిసి గడుపుతూ ఉన్నప్పుడు మనము ఎంతవరకు రూపాంతరీకరించబడగలమో అంతవరకు దేవుడు మనల్ని రూపాంతరీకరించడానికి మనం ఆయనకు అనుగుణంగా మారిపోవడం, ఆయనకి ఇష్టమైనవి మనం ఇష్టపడడం, ఆయన ద్వేషించేవి మనం ద్వేషించడం, అది క్యారెక్టర్కి సంబంధించిన విషయం. ప్రియమైన వాళ్ళరా, మీ మనస్సులు, ఈ క్యారెక్టర్ మళ్ళా చెప్తున్నాను, ఇది బయటికి కనిపించేది, ఎక్కువగా బయటికి ప్రదర్శితమయ్యేది కాదు. అఫ్ కోర్స్ ఇట్ రిఫ్లెక్ట్స్ 20%, బట్ మెయిన్లీ 80%. నా క్యారెక్టర్ ఏంటో తెలుసండి, మీరు ఎవరు చూడనప్పుడు నేనేంటో అది నా క్యారెక్టర్, మీరందరూ చూస్తున్నప్పుడు నేనేంటో అది నా కాండక్ట్. చాలాసార్లు అందరూ చూస్తున్నప్పుడు కాండక్ట్ బాగుంటుంది, ఎవరూ చూడనప్పుడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఈ రెండింటి గురించి చెప్తున్నాడు. ఎంత ఏమంటే పరిశుద్ధాత్మ పూర్ణతో ఎంత సరళీకృతంగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది బ్లేమ్లెస్ క్యారెక్టర్. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడంలో మనం కలిగి ఉండాల్సింది. రెండవది కాండక్ట్, రైచియస్, నీతిని అనుసరించు నడుచుకోవడం. దానికి సంబంధించిన మాటలు కూడా మీరు చూడండి. నీతిని అనుసరించి నడుచుకోవడం అంటే ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఇవి బయటికి కనిపించే మాటలు, బయటికి మన ప్రవర్తన, అది విజిబుల్ ఇష్యూస్ అన్నమాట. క్యారెక్టర్ మోస్ట్లీ ఇన్విజిబుల్, కాండక్ట్ మోస్ట్లీ విజిబుల్. మనం ఎలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడము, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకోవడము. ప్రియమైన వారారా, ఇక్కడ మరలా నేను కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, ద్రవ్యమును వడ్డీకిచ్చుట అనేది సహోదరులకు నీవు నష్టం చేసే పని, నిరపరాధిని చెరుపుకోవడానికి లంచం పుచ్చుకోవడం అది కూడా ఇతరులకు నష్టం చేసే పని. ప్రభు అంటాడు చూసారా, దేవుని ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, తర్వాత మీ పొరుగు వారిని ప్రేమించండి అని ఒక్క మాటలో మొత్తం ధర్మశాస్త్రం అంతా మీరు చేశారని చెప్పుకున్నాం చూసారా. ప్రేమ అనే మాటలో ఈ 11 ఒకే ఆజ్ఞలు చెప్పాడు, అందులో నీ పొరుగు వారిని ప్రేమించడం గురించి వస్తుందన్నమాట. ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ప్రియమైన వారు, దుర్లాభము చేత వచ్చుబడిని అతడు ఆశించడు. అది మన యొక్క కాండక్ట్. మనం బయట ఎట్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాము అనేది ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే లోకము ముఖ్యంగా నీ క్యారెక్టర్ కంటే నీ కాండక్ట్ చూస్తుంది. దేవుడు ముఖ్యంగా నీ కాండక్ట్ కంటే నీ క్యారెక్టర్ చూస్తాడు. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారా? నిజమే, మనుషులు మన కాండక్ట్ చూస్తారు, దేవుడు మన క్యారెక్టర్ చూస్తాడు. ఏది ముఖ్యం? రెండు ప్రాముఖ్యమే అంటాడు ఇక్కడ. రెండు కూడా చాలా ప్రాముఖ్యమే, ఈ క్యారెక్టర్, కాండక్ట్. అయితే ఇందులో ఈ రెండింటిని మాత్రమే కాకుండా ఇంకొక మాటలు కూడా ఉంటున్నది, అది కాన్వర్జేషన్. అక్కడ మళ్ళా 2వ వచనంలో చూస్తున్నాం, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కాన్వర్జేషన్ సంబంధించిన మాటలు ఏమున్నాయి? నాలుగుతో కొండుములాడడు, తన పొరుగువాని మీద నింద మోపడు. నింద, కొండెములు, ఇవి ఈ కాన్వర్జేషన్ సంబంధించిన మాటలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఏమండి, అతన్ని ఎట్లాగా ఉంటుందో, జస్టింగ్, సిల్లీ టాక్, ఇట్లాంటివన్నీ కూడా విడిచిపెట్టాలి. మన యొక్క కాన్వర్జేషన్ ఎట్లాగ ఉంటుంది అనేది. సో కాన్వర్జేషన్ లో ఉండాల్సినవి, మనం సిన్సియారిటీ ఇన్ అవర్ కాన్వర్జేషన్. అంత మాత్రమే కాదు, మీ సంభాషణ కృపాసహితంగా ఉండనియండి, ఉప్పు వేసినట్లు ఉండనియండి. ఒక మాట చెప్పాలంటే, వినేవారికి క్షేమాభివృద్ధి కలగజేయండి. కొంతమంది మాటలు వింటుంటే ఉన్న విశ్వాసం కూడా, కానీ మన మాటలు ఎవరన్నా వింటే వారికి అది ఎడిఫై కావాలి, వారు ఎడిఫికేషన్ కలిగజేయాలి. క్షేమమును అభివృద్ధి, అదే అంటాడు, వినుటకు క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే మీరు వినండి. అంతే తప్ప క్షేమాభివృద్ధి లేని మాటలు ఉపయోగం లేదు. సిన్సియారిటీ ఇన్ అవర్ కాన్వర్జేషన్,
అందువల్ల ఈ వచనాలు ఎట్లా ఉన్నా మీరు చదివేటప్పుడు ఈ 3 గుర్తు పెట్టుకోవాలి. నాలుగుతో కొండుమలాడడు, చెడుకానికి కీడు చేయుడు, పొరుగు వాని మీద నింద మోపడు. కాబట్టి నింద మోపను, కొండుమలాడను అని మిగతావి ఇక్కడ చెప్పబడలేదు కదా అని మీరు అనుకోకండి. ఇక్కడ మిగతా మాటలు ఏమి మన సంభాషణ గురించి చెప్పబడలేదు కదా అనుకోకండి. ఇక్కడ మన సంభాషణ గురించి మొత్తం అంతా కూడా మీరు ఎక్కువ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కువ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కువ ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు చాలా ప్రాముఖ్యం. దేవునితోనా లేక దేవుని గురించి ఇతరులతోనా ప్రమాదం లేదు. కానీ దేవునితోనూ మాట్లాడము, దేవుని గురించి ఇతరులతోనూ మాట్లాడము, మనము మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కష్టం కదండి. నేను చాలాసార్లు నేను కూడా అనుభవించాను. చాలా మందిని చూస్తాను, వాళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు మాట్లాడుతూ ఉంటారో. ఓసారి ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కలిసినప్పుడు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఇద్దరు విశ్వాసులే కలిసినప్పుడు మాటలు తరగవు. కానీ చివరికి సిస్టర్ మనం ప్రార్థన చేసుకుందామని ఇంకో సిస్టర్ అన్నారనుకోండి, లేకపోతే బ్రదర్ ప్రార్థన చేసుకుందామా కాసేపు అని చెప్పి ఒక బ్రదర్ అన్నారనుకోండి, వెంటనే వాచ్ చూసుకుని సారీ అండి మనం త్వరగా వెళ్ళిపోదామని అని. నేను ప్రతిసారి నవ్వుకుంటూ ఉంటాను. మీరు ఎప్పుడన్నా చూడండి, ప్రార్థన చేయండి అని అనరు, చిన్న ప్రార్థన చేయండి అంటారు. పరిమళకు ప్రతిసారి అంటున్నప్పుడు నేను చిన్న ప్రార్థన చేయాలి కానీ నాకు నవ్వు వస్తుండదు, మనకు అలవాటు అయిపోయింది అనమాట. ఆ మాట చిన్న ప్రార్థన చేస్తారా బాబు, మీరు చిన్న ప్రార్థన చేయండి, అమ్మ మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థనకి చిన్న అనే మాట మనం తెలియకుండానే చేర్చేసాం. చిన్న ప్రార్థన, మిగతా అన్ని పెద్ద పెద్దవి ఉండొచ్చు, ప్రార్థన మాత్రం చిన్నదిగా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన ఒకసారి మన ప్రార్థన పెద్దగా ఉండొచ్చు కానీ మనకు తెలియకుండానే ఈ మాటను చేర్చేసాం. చూసారా, ప్రేయర్ని నిర్లక్ష్యం చేసేస్తూ. ప్రియమైన వాళ్ళరా, లెట్ us కౌంట్ అవర్ కాన్వర్సేషన్. దేవునికి వీటిని గురించి లెక్కప్ప చెప్పాలి. చూడండి, యోబు అంటూ ఉంటాడు, నా అడుగుల లెక్కరైనా ఆయనకు చెప్తాను. అది క్యారెక్టర్కి సంబంధించి, కాండక్ట్కి సంబంధించి. తరువాత ప్రసంగ చెప్తూ ఉంటాడు, ప్రతివాడు పలికిన మాటకు లెక్కప్ప చెప్పాలి. అది కాన్వర్జేషన్ సంబంధించి. వాటిని బట్టి అక్కడ అకౌంట్ సెటిల్ చేసుకుని అప్పుడు ఆయన గుడారములో అతిథిగా ఉంటామా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలుస్తామా, అక్కడ అకౌంట్ సెటిల్ చేసుకొని లోపలికి వెళ్ళలేం. మరి ఈ లోకంలో ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఆఖరి మాట ఈ లోకంలో భక్తికి సంబంధించింది. మొదటి మాట ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన నిరీక్షణకు సంబంధించింది. మంచిది మన భక్తి, అది సీకింగ్ గాడ్స్ ప్రెసెన్స్ మంచిది. తర్వాత ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిస్ ఈ లోకంలో ఉన్నప్పుడు మంచిది. ఈ మధ్యలో దేవుని యొక్క ఆజ్ఞకు ఎంత మట్టుకు లోబడుతున్నాం. మరలా నేను ముగిస్తూ ఉన్నాను. మొదటి వచనంలో దేవుని ఆజ్ఞను లేదా దేవుని యొక్క సన్నిధిని మనము ఆశించాలి. ఆఖరి మాటలో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. ఆయన సన్నిధిని ఆశించడం, గుడారములో అతిథిగా ఉండడం, పరిశుద్ధ పర్వతం మీద నివసించడం. వాగ్దానం నమ్మడం అంటే ఈ ప్రకారంగా చేయువాడు ఎన్నడూను కదల్చబడడు అనే వాగ్దానం నమ్మడం. ఈ మధ్యలో మనము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలి. దేవుని ఆజ్ఞలు 3 రకాలుగా మన పట్ల ఉంటున్నాయి. అవి ఎట్లాంటివి? యథార్థమైన ప్రవర్తన, మన క్యారెక్టర్కు సంబంధించిన విషయాలు. ఆ క్యారెక్టర్కి సంబంధించిన విషయాలే మనము యథార్థమైన ప్రవర్తన, ద్రవ్యము వడ్డీకియుడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకోడు. రెండవది యథార్థమైన ప్రవర్తన మాత్రమే కాదు, నీతియుక్తమైన జీవితము, నీతిని అనుసరించడం, మన రైచియస్ కాండక్ట్, అది కూడా చాలా ప్రాముఖ్యం. అందులో మనం ఈ మాటల వల్ల చూడొచ్చు. ఆ రైచియస్ కాండక్ట్ లో ద్రవ్యం వడ్డీకి ఇవ్వకపోవడం, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనకపోవడం, తర్వాత ఈ విషయాలు ఈ రైచియస్ కాండక్ట్ లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా సిన్సియారిటీ ఇన్ అవర్ కాన్వర్జేషన్, క్యారెక్టర్, కాండక్ట్ అండ్ కాన్వర్జేషన్. ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకుంటే కాన్వర్జేషన్ గురించి, నాలుగుతో కొండుములాడడు, చెడుకానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడు. మనము ఈ 3 విషయాలు జాగ్రత్త పడదామా? ఎవరు చూడనప్పుడు ప్రవర్తన, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దేవుడు మెచ్చుకునే దాన్ని నేను మెచ్చుకోవాలి, దేవుడు అసహించుకునే దాన్ని నేను అసహించుకోవాలి. అందరూ చూస్తులుగా నేను చేసేది నా కాండక్ట్. నా కాండక్ట్ ద్రవ్యము వడ్డీకియుడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు.
నేను మాటల్లో కలిగి ఉండాల్సింది నా సిన్సియారిటీ ఇన్ మై కాన్వర్జేషన్. అందులో నిందమోపడు, కొండెములాడడు, ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మీరు ఎన్నిసార్లు ఎన్ని ప్రమాణాలు చేశారు, ఎన్ని అనుకున్నారు, కానీ అలా అనుకున్నాను కానండి, కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను అనేది మనకు నష్టం చేసే మాట ఏమో. ఇఫ్ యూ కమిట్ ఫర్ సంథింగ్, నువ్వు ప్రమాణం చేసినప్పుడు నష్టమైన కష్టమైన ఆ ప్రమాణానికి లోబడి ఉండాలి. కాబట్టి నా ప్రార్థన ఈ చిన్న కీర్తనలో దావీదు చెప్పిన 11 ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సారమంతటిని ఇందులో కుదించాడు. ఈ 11 ఆజ్ఞలు కూడా 3 రీతిలుగా మరలా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రవర్తనకు సంబంధించిన ఆజ్ఞలు, తర్వాత నడవడికలకు సంబంధించిన ఆజ్ఞలు, మన మాటలకు సంబంధించిన ఆజ్ఞలు, క్యారెక్టర్కు సంబంధించిన ఆజ్ఞలు, కాండక్ట్కు సంబంధించినవి, కాన్వర్జేషన్కి సంబంధించినవి. కాబట్టి మన క్యారెక్టర్, మన కాండక్ట్, మన కాన్వర్జేషన్ ఉపవాసాల్లో దేవుని పట్ల యథార్థంగా నమ్మకంగా ఉంచుకుందాం. అట్టి కృప యేసయ్య మనందరి జీవితంలోనూ అనుగ్రహించాలి గాక. ఆమేన్. ఆమేన్.